అరే ఫ్యూరీ నీ వైపు బాల్ దూసుకొస్తుంది కాసుకోరా ఏడిషా. రే సాంబాబు ఎందుకురా అంత దూరం విసురుతున్నావు? నిజం చెప్పరా, నేను దూరం మీద తీసుకుని రావాలనే కదా అంత దూరం విసురుతున్నావు? అరే ఫ్యూరీ ఫ్యూరీ ఎందుకు ఏడుస్తున్నావురా? అరే ఫ్యూరీ ఎవడన్నా కావాలని పాయింట్లు పోగొట్టుకుంటాడారా? నువ్వు కావాలని చేయలేదురా ఎరిపప్ప. నేను నీ కోసం కాదురా ఏడుస్తుంది. మరి ఎవరి కోసం ఏడుస్తున్నావు? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మనం ఎవరు చూసావా ఎంత కఠినంగా ఉన్నారో. ఏం చేశారు వాళ్ళు? మంచోలే కదా. మనం ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం, ఎవడు లైకులు కొట్టట్లేదురా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అది నిజమేరా, నువ్వేమి ఆడకు, చేసేస్తారా మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు. కావాలంటే ఇప్పుడు లైక్ కొట్టమను, నీ చేత డాన్స్ వేపిస్తా. అరే లైకుల కోసం నువ్వు నా చేత డాన్స్ వేయించడం ఏంట్రా? మరేం చేస్తే కొడతారు? లైకులు కొట్టండి గైస్, ప్లీజ్ గైస్ త్వరగా లైక్ చేయండి, లేకపోతే వీడు నా చేత నాగిని డాన్స్ వేయించేలా ఉన్నాడు. ప్లీజ్ త్వరగా లైక్ చేయండి. అయ్యి లైక్లు వస్తున్నాయి. అరే రాంబాబు, నాగిని డాన్స్ చేస్తావా మరి ఇప్పుడు? అరే లైక్లు వచ్చినా సరే డాన్స్ చేయమంటున్నావు ఏంట్రా నువ్వు? సర్లే వెళ్ళు వెళ్ళు, మనం ఇంకా ఆడుకుందాం. మన వాళ్ళు లైక్లు కొడుతున్నారుగా, కంటెంట్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సరేరా వెళ్తున్నాను. అరే ప్యూరీ, సాంబాబు ఏం చేస్తున్నారు? కాయరాజు వచ్చాడు, కాయరాజు వచ్చాడు, కాయరాజు వచ్చాడు. ఈ రోజు మనకి అన్ని ఇప్పిస్తాడు. వావ్, ఈ రోజు అన్ని తినొచ్చు. రే రే రే, నేనేం ఇప్పివ్వనురా నీకు, కావాలంటే కొనిస్తాను. అదేరా కాయరాజా. రే టైంకి వచ్చారా కాయరాజా, దా మనం ఆడుకుందాం. చా ఏంట్రా చిన్న పిల్లల వాలీబాల్, అది నాకు అస్సలు నచ్చదు. సరేరా, బాల్ పడేశాను. నేను అయ్యే చెప్తూ ఉంటాను రా అలాంటి గేమ్లు ఎందుకని. అయినా వినడీడు, ఎప్పుడు చూడు బాల్ ఇంటికి తెచ్చి దారా ఆడుకుందాం దారా ఆడుకుందాం, చిన్నపిల్లలే బిహేవియర్ చేస్తాడు వీడు. రే శ్యాంబాబు, ఏంట్రా ప్లేట్ తిప్పేసు? నేను రానన్నా కూడా తీసుకొచ్చి మరి ఆడిపించుకుంటున్నావు కదరా గేమ్. పొద్దున్నే బాల్ తీసుకుని ఇంటికి వచ్చా కదరా. వచ్చాంలే, నీకు ఆ గేమ్ ఇష్టమైనా సరే నాకు ఇష్టం లేకపోయినా వచ్చాను. నీ కోసం వస్తే ఇప్పుడు కాయరాజా దగ్గర ఎలా చెప్తావు నువ్వు? చాలురా, నాకు చాలు. నిన్ను నువ్వే కదరా ఏడు చేసావు గేమ్ ఆడదాం అని. నీకు చెప్తాన్రా నీకు. రే శ్యాంబాబు ఎలా ఏం చెప్తాడ్రా కాయరాజా, వీడితో ఆడాలంటే నాకే సిగ్గుసేటుగా ఉంది. రే రే రే, మీరు కొట్టుకున్నది చాలు గాని నేను ఒక అద్భుతమైన అడ్వెంచర్ కి తీసుకెళ్తా, వస్తారా? అడ్వెంచరా? నేను వస్తా. రే 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 రే, అంత ఫాస్ట్ గా ఎక్కేసేవేంట్రా? రే శ్యాంబాబు, ఈడ అడ్వెంచర్లు మామూలుగా ఉండవురా, నీకు తెలీదు. ఎలా వీడెప్పుడు అలా అంటాడురా కాయరాజా. దాదా నువ్వు కారెక్కు త్వరగా. ఎస్ ఎస్, నాకు ఇలాంటి వాళ్ళే కావాలరా. రే ఫ్యూరీ, వచ్చేది ఉందా లేదా? నేనైతే వెళ్తున్నా. శ్యాంబాబు కరెక్ట్ గా దొరికావరా. గాయస్, మనోడి అడ్వెంచర్ ఎలా ఉంటాయో మీకు తెలీదు. ఈ రోజు మొత్తం మీద శ్యాంబాబు గడికి చింతపండు చేసి వదులుదాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మామూలు క్రేజీగా ఉండదు. శ్యాంబాబు గడి ఆర్తనాదాలు మీరు వింటారు. అరే ఏంట్రా ఫ్యూరీ, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇప్పుడు వస్తావా రావా? వస్తున్నాను నీకు వందరా. రే చలో, రెడీ ఫర్ ద అడ్వెంచర్ గైస్. వెల్కమ్ టు మై అడ్వెంచర్ వరల్డ్. అరే మళ్ళీ తీసుకొచ్చావారా ఇక్కడికి? అరే ఆ రాక్షసుడు ఏం చేస్తాడో ఏమోరా. అరే ఈడెవడు రా మన పక్క నుంచున్నాడు? ఎక్కడో చూసినట్టుంది. అరే నేను రా శ్యాంబాబుని. ఊరి బాబాయ్. ఏ శ్యాంబాబు, నీ బాడీ ఏంటి ఇలా ఉంది? నువ్వు పందిలా ఉంటావు కదా. అంటే అందరికి చూపించుకుందామని జాకెట్ వేసుకున్నాను రా, కొంచెం లావుగా కనిపిస్తానని. ఇప్పుడు నువ్వు అడ్వెంచర్ తీసుకొచ్చావు కదా, మళ్ళీ మాసిపోతుందని కారులో పెట్టేసి వచ్చారా. ఓకే ఓకే, పర్లేదు. ఇప్పుడైతే నువ్వు అడ్వెంచర్ రెడీ కదా? నేను ఎప్పుడో రెడీ రా. చేపలు పడదామా, కొండలు ఎక్కుదామా, చెప్పు ఏం చేద్దాం చెప్పు, ఏదైనా పర్లేదు చేసేద్దాం. ఏం లేదురా శ్యాంబాబు, ఈ వంతెన కనబడుతుంది కదా. ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం లేదురా, సింపుల్. ఈ వంతెన దాటుకుంటూ చివరి వరకు వెళ్ళిపోతే అడ్వెంచర్ అయిపోతది. అరే ఫ్యూరీ, అడ్వెంచర్ చాలా బాగుంది కదా, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు బానే ఉంటదిరా నీకు. ముందు ఉంది ముసలి పండగ. వీడెప్పుడు డిమోటివేట్ చేస్తానే ఉంటాడు. ఇలాంటి సింపుల్ కూడా ఏముంది ఇక్కడ, వెళ్ళి దూకేయడమే కదా అవతలకి. దానికోసం ఎందుకు అంత ఇబ్బంది? ఇప్పుడు వీడికి అర్థమవుతుంది నేను ఎందుకు ఈ అడ్వెంచర్ లో వద్దన్నాను. అరే ఫ్యూరీ, ఎక్కడికి వచ్చాం రా? ఇది స్వర్గమా? మీరు కూడా వచ్చేసారా? మీరు చచ్చిపోయారా?
రే కంగారు పడకరా, నువ్వు ఎన్నిసార్లు అయినా బతికేస్తావులే. మన కాయరాజ ఏరియా అంటే అలా ఉంటది మరి. ఓ అమ్మ ఫ్యూరీ, ఒక్క సెకండ్ గుండెకి చేతులకు వచ్చేసిందిరా. వాడేంట్రా అంత పెద్దగున్నాడు, మాటికి వచ్చి పైకి లేచి కాల్ చేస్తున్నాడు. నీకు చెప్తూనే ఉన్నాను రా, అడ్వెంచర్లు మామూలుగా ఉండవని. నువ్వు విన్నావా? నేనెళ్తా అన్నావు. సరిగ్గా చెప్పాలి కదరా నువ్వు ముందే. పద ఇంటికి వెళ్ళిపోదాం. ఇహాహాహా. ఒకసారి ఎంటర్ అయితే అడ్వెంచర్ కంప్లీట్ అయ్యే వరకు నో ఎగ్జిట్. నువ్వు ఆ చివరికి వెళ్తే గానీ ఎగ్జిట్ డోర్ రాదు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. దారా దా. అరే వీడేంట్రా ఇంటి దగ్గర చాలా బాగా మాట్లాడతాడు కదా, ఇక్కడ నుంచి సైకిల్ లో మాట్లాడుతున్నాడు. నాకు బాగా భయం వేస్తుందిరా ఫ్యూరీ. అదేరా డబ్బున్న వాళ్ళతో బాధ. వాళ్ళకి ఇలాంటి అడ్వెంచర్ అన్ని కావాల్సి వస్తాయి. తప్పదు, పద. ఏం చేయలేవు, నడు ఇంకెళ్దాం. పద శ్యాంబాబు కదా, వచ్చేయండి గాయ్స్. అరే ఈడేంట్రా ఇంత ఆనందంగా దూకుతున్నాడు? అదే నాకేం అర్థం కావట్లేదు. అరే, రే, ఏదో ఊగిపోతున్నా. ఈడెవడో నాలుగు పట్టుకుని లాగేసాడు నన్ను. అయ్యో ఆవో చచ్చిపోయాడు ఫ్యూరీ గాడు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎలా ఆడాలి? ఎలా ఉందిరా ఫ్యూరీ? అరే ఇదేం సాడిజం రా, ఆడు నాలుగుతో లాగేస్తున్నాడేంట్రా? ఆడేవడరా అంటున్నాడు అసలు. రే వాడు వచ్చినప్పుడు ఈ గోడ మధ్యలో ఉన్నావంటే వాడు ఏం చేయలేడు. అవునరా నిజమే. ఇప్పుడు మనం నించున్నది గ్రీన్ స్పాన్. ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి వస్తావు. ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటాయి గేమ్ మొత్తం. ఓ అవునా? రే ఏం జరిగిందిరా? గోళ్ళన్నీ మాయమైపోయినాయి. అంతేరా, అప్పుడప్పుడు ఇలా గోడలు పోతూ ఉంటాయి. అప్పుడు మనల్ని ఎవడు కాపాడలేడు. అరే మళ్ళీ పోయాడా? త్వరగా పద వెళ్ళిపోదాం. అరే నా ముందు ఒకరు చచ్చిపోయాడు రా. రే అయ్యి మామ వచ్చాడు. అయ్యి బావోయ్. భలే ఉందిరా. రే ఈ గోడలు ఎందుకురా ఇన్నిసార్లు పోతున్నాయి? నువ్వు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నావు. ఇటు వచ్చారా ఫ్యూరీ? అరే ఈ భయానికి ఎటు వెళ్తున్నానో కూడా అర్థం కావట్లేదురా. అదంతేరా, అడ్వెంచర్ అంటే అలాగే ఉంటాయిదా. ఆడేంట్రా ఆడు మనతో రాకుండా ఆడు ఒక్కడ వెళ్ళిపోతున్నాడు. వాడికంటే అలవాటురా. వాడు చూడు ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. నాకు ఈ గోడ దాటాలంటే భయం వేస్తుందిరా. చాంబావారి మళ్ళీ వచ్చేయడు రాడు. అయ్యి బాబా ఆ గోడ నట్టుకోరా ఫ్యూరీ, గోడ నట్టుకో. చంపేహాడు రా నన్ను. అరే నువ్వు గోడ పక్కనే ఉన్నావు కదా, అలా ఎలా చంపేయడు రా? ఏమరా బాబు, వాడికి మొత్తం ఒళ్ళంత కుళ్ళు ఉన్నట్టున్నాయి. ఒకటి మర్చిపోయినాడు, పేరేంటి ఇంతకని? ఏమోరా నాకు తెలీదు. కాయరాజా గారిని అడుగుదాం పద. ఓరి బాబాయ్ మళ్ళీ వచ్చేసాడు రా. చేశాడ్రా. నిన్న అలా ఎలా చంపేస్తున్నాడు రా వాడు. వీడు ఇక్కడ తిరుగుతున్నాడు. అరే గోడకి ఇటు సైడే ఉన్నారా కొంచెంసేపు. పద తొందరగా వెళ్దాం పద కాయరాజా గారి దగ్గరికి. అరే శ్యాంబాబు గారిని అడుగు కూడా ముందు అయినట్లేదురా. నన్నైనా కథలనిస్తున్నాడు గాని. అలా సెట్ చేసామా? అరే మీరు ఇక్కడే ఉన్నారా? కొంచెంసేపు నాతో ఉండండిరా, నాకు భయం వేస్తుంది. ఆడు వచ్చి నాలుగిటిని లాక్కెళ్ళిపోతున్నాడు రా బాబు. కొంచెంసేపు తినేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదురా బాబు. ఇంకెంతసేపు ఇక్కడ ఉంటారా? పదండ్రా. వస్తున్నాం పదరా. అరే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు బాబోయ్. వచ్చేయండి ఇక్కడ వచ్చేయండి. అరే శ్యాంబాబు ఇక్కడ. ఒరే వెనకాల తిరిగి చూడండి రా, వెళ్ళిపోయాడా? నాకు చాలా భయం వేస్తుంది. అరే ఈ కాయరాజు గారు ఏడ్రా, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయాడేంటి ముందుకి? ఏమోరా నాకేమో ఈ వంతను చూస్తే భయం వేస్తుంది. దాటగలమంటావా? కొల్లు మూసుకుని దాటేద్దాం రా ఫ్యూరీ. అరే బాబాయ్ మళ్ళీ వచ్చాడ్రా. మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు రా నన్ను. అరే సముద్రంలో కలిపేయాడు రా నన్ను ఫ్యూరీ. పద ఫ్యూరీ, పద వెళ్ళిపోదాం పద. మళ్ళీ రాక్షసుడు వచ్చాడంటే మనల్ని చంపేస్తాడు. అవునరా కాయరాజు అక్కడ కూడా మనతోనే ఉన్నాడు. వచ్చేయండి నెక్స్ట్ సేఫ్ జోన్ కి వచ్చేయండి. అమ్మయ్య కొంచెంసేపు ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ. అయ్య బాబు ఏంట్రా ఎక్కడ ఉన్నాను? నాకు చాలా భయం వేస్తుంది. అరే శ్యాంబాబు వెనక్కొచ్చి వాడు వచ్చేసాడు. మళ్ళీ వచ్చాడు. ఏ చేయలేము అర్థం కావట్లేదు. అరే వెళ్ళిపోయాడు. శ్యాంబాబు మన కాయరాజు గారు చెప్తానే ఉన్నాడు రా, నువ్వేం లేదు. ఏమోరా ఫ్యూరీ, అక్కడికి వెళ్ళాక నాకు కాళ్ళు బాగా వణుకుపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. అరే చచ్చిపోయాడు మన కాయరాజు గారు. ఫ్యూరీ నా ముందేరా పోయాడు. మనం తీసుకొచ్చినాడు దాటలేకపోతున్నాడు అంటే చాలా కష్టం రా మనం దాటడం. నా ముందే చాలా జనం చచ్చిపోతున్నారు రా. వచ్చేస్తున్నాడు రా కాయరాజా. జై బజరంగ బలి.
జర్ర అయితే చచ్చిపోతుండేరా. వీడేంటి ఇంకా రావట్లేదు, పదరా. వీడు రాడేమో ఇంకా వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకెంతసేపు రా, త్వరగా రండి. అమ్మా, అరే ఇదంతా బానే ఉంది కానీ ఆడెవడరా వాడు, మనల్ని తినేస్తున్నాడు. ఆడి పేరేంట్రా? అయ్యి బాబాయ్ మళ్ళీ వచ్చాడురా బాబాయ్. అరే అవునరా, వాడి స్టోరీ మీకు చెప్పలేదు కదా, వాడి పేరు కుంభకర్ణ. అరే కుంభకర్ణనా? ఇదేదో పురాణాల్లో విన్న పేరులా ఉందిరా. నువ్వు విన్నది కరెక్టే, అది అతనే. ఇప్పుడు మనల్ని తింటుంది కుంభకర్ణుడా? అవునరా ఫ్యూరీ, ఆయన ఆకలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి మనుషుల్ని తింటూ ఉంటాడు. అరే ఇవన్నీ నేను వచ్చే ముందే చెప్పాలి కదరా, వచ్చాక ఈ ట్విస్ట్లు ఏంట్రా మాకు. అరే నీకెన్నిసార్లు చెప్పానురా చాంబాబు, బండెక్కే ముందు మనీలు బండెక్కు. ఈ అడ్వెంచర్లు మామూలుగా ఉండవని చెప్పానా లేదా? నువ్వు చెప్పావురా ప్యూరీ, కానీ నేనే వినలేదు, సారీరా. అయ్యో అరే చాంబాబు, ఏంట్రా ఆత్మహత్య చేసుకున్నావు? నేను ఆత్మహత్య చేసుకోలేదురా, చూసుకోలేదు. పదండి వెళ్దాం. అయ్యి బాబో, ఈడు మళ్ళీ వచ్చేసాడు. ఓరి బాబోయ్, ఈసారి ఎటు నుంచి వచ్చాడు? అమ్మ రేపు పదండ్రా, తొందరగా వెళ్ళిపోదాం. అరే కాయరాజా, ఈసారి కాయరాజా గడి పడిపోయాడురా. అయ్య బాబోయ్, ఇదేంట్రా ఇంత హైట్ ఉంది? ఓరి బాబోయ్, అరే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోరా ఫ్యూరీ. ఓరి బాబు, మా వాళ్ళు ఈ రోజు వచ్చేలా లేరు. ఇద్దరు ఓ 150 సార్లు చచ్చుంటారు. ఎందుకురా సాంబాబు నన్ను తోసావు? చూసుకోలేదు, కంగారులో తోసేసాను. అయ్యో అరే శాంబాబు, నువ్వు కూడా పడిపోయావారా? అరే శాంబాబు, కాయరాజా గడు వచ్చాడు, నువ్వు అక్కడ వేరే లేటు, తొందరగా రారా. అరే వచ్చి ఓరి బాబాయ్, ఎర్రుంటే చచ్చిపోతుంటేరా. అరే పిల్లలు, మీరు బతికిపోయారా? కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు రా. అరే వాడేంట్రా, తినడం ఒకటి అనుకున్నాను, మాటలు కూడా మాట్లాడతాడా? వామ్మో. అరే పిల్లలు, మీరు వచ్చే వరకు ఎలా వెళ్తారు, నేను చూస్తారా? వామ్మో. అరే శాంబాబు, ఆడినెందుకురా గెలికో, వాడు ఇప్పుడు మళ్ళీ పగబట్టేసినట్టున్నాడు. పదాడు మళ్ళీ వచ్చేలో వెళ్ళిపోవాలరా పేరు. పద జంప్. అరే కాయరాజా పదరా. ఎక్కడ ఉన్నారా మీరు? కనిపించట్లేదు. అరే కాయరాజా, అంత ధైర్యంగా అక్కడ ఎలా నుంచున్నావురా? నేను మళ్ళీ వచ్చేసా. వాడు వచ్చేసాడురా. అయిపోయావరా? అరే దొరికావు. అరే కాయరాజా, నా కళ్ళ ముందే బూడిదైపోయావురా. పర్లేదురా, నేను వచ్చేసాను. అమ్మో, అరే వాడు నిన్ను బూడిచ్చేసి చూస్తే నాకు చాలా భయం వేసిందిరా. రే నువ్వేట్రా నన్ను తోచేత్రా, చంపేసేలా ఉన్నాడు, వెళ్ళిపోవడం బెటర్. అరే ప్యూరీ, ఈడేంట్రా అలా నవ్వుతున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది. తొందరగా ఇటు వచ్చారా, వాడు వచ్చారనుకో ఈసారి నవ్వడం కాదు నాకేస్తాడు నిన్ను. కారా సాంబాబు, త్వరగా వచ్చాయి. వచ్చేసారు. గాయస్, ఈసారి ఆ కుంభకర్ణుడు వచ్చినప్పుడు మన శాంబాబుని తోసేద్దాం, ఏమంటారు? ఒకవేళ నేను తోస్తే మీరు లైకులు చేయాలి, ఓకేనా? రే ఫ్యూరీ, ఏం ప్లాన్ చేసావురా, నాకు కూడా చెప్పురా. నీకు చెప్పడం కదరా, నేను చూపిస్తాను, ఒక నిమిషం అలాగే చూస్తుండు. వచ్చేసాడు బాబాయ్, వచ్చేసాడు. ఎక్కడున్నాడు? ఎవర్రా నన్ను తోసింది? గాయ చూసారా వాడిని ఎలా తోసేస్తారు, టింగిలెక్కన ఇలా. పెద్దగా తెగించావురా ఫ్యూరీ, లైక్ల కోసం ఫ్రెండ్ చంపేసావా? ఎవడో నన్ను తోసేసాడు రా. లైక్లు వచ్చాయి కదరా, అవి చాలే. అరే ఫ్యూరీ, లైక్ల కోసం నన్ను తోసేసావారా? నువ్వు వచ్చేసావారా? సారీరా, చూసుకోలేదు. అరే ఇడెవడు రైడు నన్ను తోసాడు? చూసావా, మా ఫ్రెండ్ ఎలా తీసుకొచ్చాను. ఎవడు రైడు? డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నావారా? ఇది మావోడేరా. రే వాడు నన్నే తోతున్నాడు రా, వద్దని చెప్పు. అంతేరా మిత్రమా, అంతే. అలానే చెయ్యి, నన్ను చంపుతారా లేకపోతే. ఎరా ఫ్యూరీ, మళ్ళీ తోస్తావా నన్ను? అరే వద్దులేరా, సారీరా. అతనికి చెప్పు నన్ను ఇంక తొయ్యొద్దని. మనం వెళ్ళిపోదాం, పదండ్రా. అది ఇప్పుడు వచ్చే దారికి. అరే ఫ్యూరీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకుండా వెళ్ళిపోవాలరా మనం. పదరా వెళ్దాం. రే ఫ్యూరీ పదరా. అరే శాంబాబు, ఒక్కసారి కూడా పడకూడదు అన్నావు, అలా పడిపోయావేంట్రా? నా వల్ల అవ్వట్లేదురా. రే ఫ్యూరీ, ఇప్పుడు ఏం చేద్దాంరా? కాయరాజా ప్లీజ్ రా, నువ్వేదో ఒకటి చేయరా. రే, దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. మన వ్యూవర్స్ అందరూ కలిసి మనకు లైక్స్ కొట్టారనుకో, మనం ఆల్మోస్ట్ లాస్ట్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. ఇది ఒక్కటే ఆప్షన్. అరే అవునా? గాయస్ విన్నారు కదా, ఆ కుంభకర్ణుని చూసారు కదా, ప్లీజ్ కనికరించండి. అరే నన్నైనా చూసి కనికరించండి రా, ప్లీజ్ రా. ఇది తప్ప మేము మిమ్మల్ని ఏం అడగగలం? ఒక్క లైక్ చేయండి రా, ప్లీజ్ రా. వెళ్ళిపోతాం చివరికి. ఏ లైక్లు వస్తున్నాయి శాంబాబు, భలే అడిగావురా, మన వాళ్ళు వింటున్నారు. అరే వెళ్ళిపోతున్నాం.
అయ్యో గాయస్ టెలిపోర్ట్ అయ్యాం గానీ నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తాననుకున్నారా? మీ ఫ్రెండ్స్ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. అయ్యో అయ్యో ఇప్పుడు ఎలా గాయస్? సార్ అసలు నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు మా ఫ్రెండ్స్ నేను ఎలా దక్కించుకోవాలి? ఇప్పుడు గాని నువ్వు అది దాటితే మీ ఫ్రెండ్స్ ఇద్దరిని వదిలేస్తా. లేకపోతే నిన్ను తినేస్తా. ఓరి బాబోయ్ ఇప్పుడు నేను ఇది దాటాలా? గాయస్ మీ హెల్ప్ నాకు కావాలి ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇక్కడి నుంచి ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను స్టార్ట్ అవుతున్నాను. అందుకే చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోమని. అంత తేలిగ్గా వదిలేస్తానా? ఎలా వెళ్తావో నేను చూస్తా. అమ్మో గాయస్ ఆయన లేడు, తొందరగా వెళ్ళిపోవాలి. అరే లగెత్తరా జాము, పరిగెట్టరా, వెనక్కి చూడకుండా పరిగెట్టరా. రే అమ్మో వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు. వచ్చేసారా? వచ్చేసా. అయ్యో రామా ఈ రోజు నేను ఇది దాటేలా లేనే. గాయ్స్ ఈసారైనా మనం వెళ్ళిపోవాలి తొందరగా. అరే పరిగెట్టరా, ఇంత స్లోగా నడుస్తున్నావేంట్రా బాబు. లగెత్తరా జాము. ఎస్ 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 వచ్చేసాం. అమ్మయ్యా గాయ్స్ ఏదోలా బతికిపోయాం. మొత్తానికి ఇంటికైతే చేరాం. అరే ఫ్యూరీ నువ్వు లేకపోయి ఉంటే ఈ కాయరాజు గడి వల్ల అక్కడ ఉండిపోదురా మనం. దేవుడురా నువ్వు. రే ఎలా ఉందిరా అడ్వెంచర్? భలే ఉంది కదా, ఇంకోసారి వెళ్దామా? ఓరు బాబా ఈ సైకో గాడు ఏంటి ఇంకోసారి వెళ్దాం అంటున్నాడు. ఓరు బాబా నేను అస్సలు రాను బాబా, ఇంకోసారి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను బాబోయ్. ఎస్ చూసారా గాయ్స్, నేను చెప్తున్నా కూడా వినకుండా అడ్వెంచర్ అంటాడు. ఆడికిలా జరగాల్సిందే. ఒకవేళ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్క్రీన్ మీద మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీకోసం వచ్చేస్తున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.